ఎన్ని చీరలు వేసినావు? 8 చీరలు అయితే 2 బొంతలా? దొడ్డు వస్తాయా వస్తాయా? ఎవరిదా చీర కొనుక్కొచ్చి వేలు ఖర్చు పెట్టి కొనుక్కొచ్చి ఇట్లా చీరలకి ఇచ్చేయాలి, బొంతలకి ఇచ్చేయాలి. మొన్న చెల్లె అన్నది 50 అంటే ఇక ఈయన వస్తాడు అని చెప్పి రేపు ఇచ్చిన. ఎప్పుడు తెచ్చిస్తా? మళ్ళీ ఆదివారం వస్తుందా? మరి గ్యారెంటీ ఏంది రాకపోతే? చీరలు తీసుకొని డబ్బులు ఏం చేసుకుంటా? డబ్బులు వెళ్ళాం కదా, ఆయన తెచ్చిస్తాను కదా, డబ్బులు ఇచ్చి మన దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాడు? మన చీర మనం మనం గుర్తుపెట్టుకుంటాం, ఆయన ఎట్లా గుర్తుపెట్టుకుంటాం? అప్పుడు అమ్మ ఉన్నప్పుడు అమ్మనే కుట్టేది, ప్రతి బొంత అమ్మనే కుడుతుండే. ఇక చెల్లెకి మొన్న ఇంటికాడ నిద్ర పోయినగా చెల్లె 2 రోజులు ఈడుంటే ఎలుక మొత్తం పోయి కొట్టేసింది, ఆ బెడ్షీట్లను మొత్తం కొట్టేసింది. ఈ చలిపెట్టిన రోజే నువ్వు ఈ పని చేయాలా? కట్టెలు లేకపోతే అదే కట్టెలు అంటు పెట్టినప్పుడు పెట్టవచ్చు కదా. ఇప్పుడు చలి ఎంత పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. ఆ చల్ల నీళ్ళు పోసుకుని అమ్మో నాకు జలుబు ఎక్కువైంది, సరే చలి ఎక్కువ అవుతుంది. బుడ్డోడు లేచిండు, నానా తమ్ముడు లేచిండ్రా, చలో స్టార్ట్, మ్యూజిక్ స్టార్ట్. నడు మరి, అయినా చలి పెడుతుంది నాకు, నేను రాను. తమ్మిది వరకు తమ్మిడి కన్ను గేయాల స్నానం చేస్తుండా ఇంత పొద్దుగాల? ఏడుగుతాడ? రైట్ నాకే చెప్పాలి. చలి చాలా ఘోరంగా పెడుతుంది. మీ సైడ్ చాలా ఎక్కువ పెడుతుందా? దొడ్డు మన ఎన్ని రోజులు అయితే మొన్న ఏమని చెప్పిన దొడ్డు మన ఈరోజు చేస్తారు. అందరూ ఉన్నప్పుడు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవరు లేనప్పుడు టిఫిన్ తినొద్దా? ఇక తినచ్చు కానీ ఆ రోజు అన్నము లేకపోతే ఇడ్లీ పిండి ఏదో ఒకటి ఉంది కదా. ఇడ్లీలు వద్దు, మళ్ళీ వారం దాకా ఇడ్లీలే వేయకూడదు. అందుకని ఇప్పుడు కొంచెం ఉంది పిండి సిరిసాదే వేద్దామన్న తినలేకపోతే నువ్వు తినవని చెప్పేసి ఇక దాన్ని ఏం పోసి రవ్వ నీళ్ళు ఉడకబెట్టి అంటే అప్పటికి వేస్తావా? పప్పులు వేసి చేస్తాడు. తిరుపతి ప్రసాదం అట్లా ఉప్మా వస్తా అంటే శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. చలి పెడుతున్నారు బాగా? చాలా బాగుంది ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఈ రోజు ఎక్కువ, ఇంకా 3 రోజులు ఇట్లా ఉంటుందట. అమ్మో, ఇలాంటి టైంలో వర్షం పడితే ఎట్లుంటుంది? అసలు బయటకు కూడా డోలు పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలలో వర్షం పడతా ఇంకా 3 days లోపల చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని ప్యాకప్ ఉండాలి ఎప్పుడు, లేకపోతే చలికి ఘోరంగా అవుతుంది. అర్థమైందా? బాల్యంతాలు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఇలాంటి టైంలో. బయటికి వెళ్ళదు. నేను ఎడిపోతే ఇంకా ఏడుగో బయటికి వెళ్ళొద్దు, బయటికి వస్తా. బయటికి రావద్దు అంటున్నా. అంతేనా అక్క? అయిపోయిందా? అయిపోయింది. కలర్ వచ్చింది. పసుపు వేసినావా? పసుపు వేసిన. ఇంకా ఊరికే తెల్లగా ఉంటుంది అని చెప్పేసి ఎల్లో కలర్ బాగుంది అందుకే పసుపు వేసి. ప్రియాంశి ఏడుస్తుండు. నేను మళ్ళీ స్టార్ట్ చేసి ఆయన దగ్గర పోవాలి ఎవరన్నా ఒకరు. నేను పోయినా అన్న నిమిషం ఇంకెక్కువ ఏడుస్తుండు ప్రియాంశు. ఎత్తుకో పిండి అన్నట్టు. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నట్టు ఏం చేసాను ఆడుకోమని ఏడుస్తుంది. ఏమైంది పోయింది నానా? ఏరే తమ్మిని ఆడిపిమంటే ఏం చేస్తున్నావురా? ఆడిపిస్తారా తమ్ముని? ఎందుకు ఏమన్నావు తమ్ముని? అయిపోయింది ఏడుపు. ఏడుపు పోతుంది. క్రియాన్స్ ఏమన్నది అక్క? నిన్ను ఏమన్నదమ్మా? తాత వచ్చిండు, తాతకి ఆమె వేయాలి. మళ్ళా అక్కనే సారీ నువ్వే దాకించుకున్నావు, నేను దాకిడుగా. వద్దు, మీ అక్కతో ఆడుకుంటున్నాడు. హాయ్ చెప్పు క్రియాన్స్. అక్కనే వీడు పోతావా? ఆమెకి ఏమన్నా నెత్తుకోనికే రాదు, నువ్వేమో ఆమెనే చూస్తావు. అది అక్క తమ్ముడు అంటే అంతే, ఆ మాత్రం ఫైటింగ్ ఉండాలి. అవును, ఇంకొంచెం పెద్దకి ఇంకెంత గొడవ పడతారు ఇద్దరు. ఇప్పుడే అసలు క్రియాన్స్ ఈమెకి తెలివి వస్తుంది, ఈయనేమో ఆమెను కొడతాడు, జుట్టు వీక్తాడు ఇప్పుడే ఎక్కువ. హాయ్, దాన్ని తాలింపు వేసిద్దాం. నాయనకి వేయాలి. సరే వస్తున్నా. ఉప్పు కలిసింది ఇలా మంచిగా దీంట్లో సపరేట్ పప్పు చేసిరా? నాని తాతకి
అదేనా అను కొంచెం అను జంప్ చేయరా జంప్ చేయి భయపడుతున్నావా పట్టుకో మంచిగా పట్టుకో మంచిగా భయపడుతున్నావా నాన్న భయపడుతున్నారా ఊపాలి ఇంకా భయపడుతున్నారు ఆపాలా ఆపాలా నువ్వు నేను అంట అడుగు సపో అడుగు సో మీ స్కూల్ ఉన్నాయా ఇవి జారబండలే లేదు ఏ వాడుందిరా వాడుంది జారబండ జారబండ కనిపించింది పోరా జారబండ జారబండ అంటే చాలుగా స్కూల్ అలవాటు రా మీకు జారబండ మంచిగా ఉందా మా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఇట్లా ఒక ఇల్లు కట్టుకొని దాని ముంగట ఇంత ప్లేస్ పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి మేము అది యూసేజ్ ఎక్కువ లేదు కదా చాలా అయిపోయిందారా అన్నీ ఇదే నచ్చిందారా నీకు పారం తిరుగుతుందా పారం తిరుగుతుందా పంచాడు పడతా పానం తిరుగుతుంది దారా సాల్దా ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అన్నట్టు మా ఊరికి లాస్ట్కి ఉంటుంది మా ఊరు అయినది ఇది ఈ అప్పుడు కరెక్ట్ అప్పుడు వచ్చినాం కానీ అప్పుడు వీడియో తీసుకుందామంటే అంత అనిపించలేదు ఎవరైనా బర్త్డే పార్టీలు అయితే చిన్న చిన్నగా వస్తారు వచ్చి బర్త్డే పార్టీ చేసుకుంటారు జర పీస్ఫుల్ అన్నట్టు లోపల ఉండడానికి కూడా ప్లేస్ ఉంటుంది డబల్ బెడ్రూమ్ ఉంటుంది లోపల బాగుంటుంది లోపల కూడా ఇదంతా ప్లేస్ వాళ్ళు కూడా ఫ్యామిలీ తోటి వచ్చి 2-3 రోజులు ఉండిపోతారు అన్నట్టు ఇట్లా దాన్ని నడుపుదామా భలే ఉంది నాకైతే నచ్చింది ఇది మంచిగా ఉంది మళ్ళీ అడవిది అంతా ఈ పక్కన మొత్తం అడవి ఉంటుంది ఉండదు అస్సలే ఉండదు మామిడి తోట మా సైడ్ మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి ఖాళీ జాగా ఉంటే చాలు మామిడి తోట వేసేస్తారు నడురా నడురా సాల్పా నడురా సాల్పా నడు చాలుపారా సో ఇది వచ్చేసి మన ఫ్లాట్ ఇలా గొర్రెలు ఉంటుండే మొత్తం ఎండిపోయింది ఇప్పుడు ఏం లేవు ఇక అంత కుల్లా ఉంది ఏదమ్మా గొర్రెలు కూడా నాన్న దగ్గరికి పోయినాయా అమ్మేసినాం రా అంటే ఇన్ని రోజులు తెలియదు మీకు గొర్రెలు అమ్మేసినామని లేవు కదా అడుగుతుంది నేనేమంటున్నా అంటే ఈ గొడుసు తీసేసి వచ్చిన రూమ్ వేసుకుందాం అంటున్నా మనకు ఇప్పుడు కాదుగా స్టోర్ రూమ్ ఇప్పుడు కాదు మనం సంవత్సరికం వెళ్ళేదాకా ఏ పని చేయొద్దు ఏ టైం ఉండదు లే పంతులు ఏమన్నాడు కొత్త పని ఏమంటే ఏమన్నా చేయొద్దు మరి కొత్త పని కాదురా ఇల్లు కట్టుడు ఇల్లు రూమ్ మెస్ కప్పేస్తే అయిపోతుంది మన చేతుల మిగిలి జరుగుతుంది కదా మనం ఏం చేయొద్దు అప్పుడు ఏమాత్రం కట్టిద్దాం కానీ రోడ్ అయితే చాలా చిన్న రోడ్ ఇది 10 feet ఉంటుంది ఇక ఈ హద్దు నుంచి 12 feet మేమేసి పెట్టిన 12 feet అంటే ఒక కార్ పడుతుంది అంటే కార్ పడుతుంది తిరగదు ఎటు ఇక అదే
కార్ పెడితే మళ్ళీ బండి కూడా పోదు, అట్లా బండి పన్నాడు బండి పోంపా అలా ఇటు కోమా ఉండనా ఇప్పేయాలి, కరెంట్ కూడా తీసేయాలి మొత్తం. వైర్ ఖరాబ్ అవుతుంది ఇట్లుంటే. అదే మరి ఇట్లా ఎప్పుడైనా యూజ్ అవుతుంది ఎమర్జెన్సీ. అవును అని చెప్పేసి ఊరంతా తిరుగుతూ ఉన్నాం. అక్కడ ఫామ్ హౌస్కి ఆడ పోయినాం. దాని తర్వాత ఇక బాయిలన్నీ తిరుక్కుంటా వచ్చినాం. ఇప్పుడేమో మన ఫామ్ హౌస్కి వచ్చేసినాం. బోర్ నడుస్తుందా? వెరీ గుడ్. బోర్ ఎకర 4-5 రోజులు అవుతుంది. అంటే ఇక వర్షం పడ్డదిగా కొంచెం సరసాలు ఉందని చెప్పి వేయలేదు. కొన్ని చెట్లకు నీళ్ళు పట్టాలి, ఈ పూల చెట్లకు. దానికి అవసరం లేదు తోటకు, కానీ ఈ చెట్టుకైతే నీళ్ళు పట్టాలి. నీళ్ళు తాగుతున్నావా? మంచిగా నాని అవుతు తడిచిపోతావు. ఇట్రా నాని, ఇట్రా తడిచిపోతావు. మెల్ల వాన పడుతుందా? రే గిన్నె పడతారా? అటు పడదురా. ఉడుదాం, ఇదంతా క్లీన్ చేద్దాంపా. ఏం చేస్తున్నావురా? జేడుండ్రా. అన్నం పెడుతున్నావా? నైవేద్యం పెడుతున్నావా? వండినవారా? ఏం కూర వండినవురా? దొండకాయనా? అరే జేజకి దొండకాయ పెడతారా రా? జేజ దొండకాయ తిన్నాడురా? అరే జేజ తిన్నాడురా, దొండకాయ తిన్నాడు. జేజ చిన్నగా ఉండా, ఇప్పుడు పెద్దగా ఉండా? మరి పెద్దగా ఉన్నప్పుడు కొంచెం తిన్నాడా? కొంచెం తిన్నాడా? ఏ జేజారా మరి? జేజ పేరు ఏం పేర్రా? జేజ పేరు ఏం పేరు? శివుడా? శివుని తినిపిస్తున్నావారా నువ్వు? ఒక్కో ఏడుండ్రా శివుడు, ఏడ్రా? వద్దు నాన్న, దుమ్ములు ఆడదు, వద్దు మట్టిలో ఆడదులు. మట్టిలోకి వెళ్ళి అన్నం తినడురా. మనం పెడితే జేజా తినడు. మరి అన్నం పెట్టాలి. మట్టి పెడతారా? మట్టి పెడుతు నువ్వు, అన్నం పెడతావు. ఈ అన్నం ఎందుకు అవుతుందిరా? మట్టి ఇది మట్టి అంత పడబ్ చేస్తున్నావు, అంత ఖరాబ్ చేసేస్తున్నావు. ఈ పిచ్చాడు అన్నాడు. చేతులు కడకపో, అడొద్దులే నాడు, చెప్పులేసుకో. అంత గలీజ్ చేసేసినావేంద్రా? బాబాయ్ ఎటువంటి. సో నీళ్ళు పట్టడం అయితే మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా రోజులు అయింది నీళ్ళు పట్టక, దాదాపు వారం అయిపోయింది. ఇక నీళ్ళంతా మొత్తం అటు సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ తమ్ముడు పడుతుండు. ఏడు వరకు వచ్చినాయిరా? ఇది ఒకటే లైనా? అదంతా లోపలికి అయిపోయినాయా? ఓకే రైట్. ఇగో దీంట్లో కూడా పట్టాలి. అయ్యా గంత సన్నగా వస్తుందేంద్రా? ఓహో అట్లయితే మస్తు కష్టం, మస్తు దొడ్డుగా వస్తున్నాడు. సో టైం వచ్చేసి 1 అవుతుంది. మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇక మన వాళ్ళు ఇంటికాడ రెడీ అయినట్టు. వదిన రెడీయా? అంటే స్నానం చేసి రెడీ అయినారా అని తినడానికి? ఇంకా ఉండేలా టైం 1 అవుతుంది వదినే. అదే మీకు చెప్పలేదు మేము. అంటే బయకడ పోయినాము. ఇప్పుడు ఈసారి నాటు ఎట్లా వేద్దాం, నీళ్ళు ఎట్లా అని చెప్పేసి చూసేసి అట్ను చెప్తా. అట్నుంచి అంటే వాడికి వీడికి పోయినాం మన దొడ్డికాడికి. అది చూసినాం, అంతా గలీజ్గా ఉంది. జర అటు ఇటు మంచిగా సాఫ్ చేసి గేట్ పెట్టేసి వచ్చి ఆ నుంచి గెస్ట్ హౌస్ పోయినాం. గెస్ట్ హౌస్ పోయి మొత్తం నూడ్చి వాటర్ పట్టడానికి టైం 1 అవుతుంది. ఇప్పుడు మేము ఏం చేసింది లేదు. మీరు చికెన్ కి పోయిర్రు, చేపలు తీసుకొని వస్తారు అని చెప్పి మేము నిమ్మలంగా ఇంటికాడ. కర్రీ ఏమంటారు మరి? వంట ఏం చెయ్యలే, ఇప్పుడే స్టార్టా? మరి తెచ్చుకుందామా లేదా చికెన్? అన్న ఏమంటారు? అన్న వద్దంటుండు. అన్న చికెన్ తినొద్దంటుండు. కానీ నేను అనేది ఏంటంటే చలికాలంలో చికెన్ తింటే కొంచెం బాడీ హీట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆయన మానేసి నాకు తినబుద్ధి కాదు కాబట్టి మనకు కూడా తినేయాడు. ఆయన తినకపోతే పక్కన మనం కూడా తినదు. ఆయన ఎండుతుంది, ఆయన ఎండదు కానీ మనని కూడా ఎండబెడుతుంది. మరి తెచ్చుకుందామా వద్దా? మన ఊరు దొరకదు. నువ్వు నర్సంపల్లి కన్నా ములికన్నా వాళ్ళకి నేను నువ్వు బండి తీసుకొని పోయిరు కదా, చేపల కన్నా అన్నం పోయి. నేను గిట్నే పోతున్నా, బండి మీద పోతాను నేను. బయకడికి అని చెప్పి నాకు కూడా చెప్పలే. నువ్వు తోటలోకి పోతా, తోట తల తీసుకున్నా. అరే రారంటే బండి ఎక్కినా. నా ఏమో నాన్నగడ ఎక్కింది. పోవచ్చు, అన్న చికెన్ కన్నా పోవచ్చు, చేపల కన్నా పోవచ్చు అని నేను అనుకున్నా. చేపల వద్దకు ఇప్పుడు వస్తామా? మిట్ట మధ్యాహ్నం పట్టాలి. అవి ఇవాళ పడితే మరి రాత్రి తింటాం. వీటిను ఏమో ఇక ఏం చెప్తలేరు కదా అని చెప్పేసి నేను బియ్యం పెట్టినా. బియ్యం పెట్టినావా? మరి తెచ్చుకుందాం లేదా?
సరే ఒకసారి అన్న అడుగుతా. అన్న తినకపోతే మనం తెచ్చుకుందాం. దా నాని, అరే చికెన్ కావాలా నీకు? అందరికి కావాలి, అన్నకు తప్ప. ఏమంటావు అన్న? నేను పోయి చికెన్ తీసుకొస్తా, నువ్వు తినకు. మాకు బాడీ హీట్ కాబట్టి మాకు బాడీ హీట్ కావాలి, ఎందుకంటే చలికాలం అసలు బాగా పెడుతుంది. సో వద్దే చికెన్ వద్దంటున్నాను. మరి మేము ఇంతసేపు మాట్లాడుకొని వచ్చినాం, నువ్వు అట్లా చెప్తావా? నువ్వు వద్దంటున్నమాట. ఏమంటున్నా వద్దు, ఎట్లా 2-3 రోజుల తీస్తాం. ఫుడ్ ఛానల్లో వీడియో తీస్తాం. అప్పుడు చికెన్ తెచ్చుకోంగా, చికెన్ కర్రీ వద్దు, వెరైటీ చేద్దామంట. చికెన్ మటన్ తిందాం. నెల రోజులు తినకమన్నాడు. అది అట్లా చెప్పు నీతో కాదు అది. వద్దే ఆయన డాక్టర్ వద్దన్నట, అన్నకు వద్దట. అన్నని డాక్టర్ తినొద్దన్నాడు, మనని డాక్టర్ తినొద్దని చెప్పింది. అందుకని అట్లా కడుపు విషయం అట్లా పెట్టుకోవద్దు. సారీ, ఇట్స్ నాట్. ఇప్పుడు విషయం తింటలే కదా మరి మేము. చెప్పు. ఇగో నేను చెప్తా. పెరుగుందా? పెరుగు చేసి పెట్టా అన్నకు. అదే అన్నకి ఒక ముక్క రాత్రి దొండకాయ కూర ఉంది. సరే అన్నం తినేంత వరకు మాట్లాడక ఎవరితోని. దొండకాయ కూర ఉందా? అన్నకు అది పెట్టేసి, కాకపోతే 2 గుడ్లు పెట్టు, మనం చికెన్ తీసుకుంటాం. అదే అన్నకు అన్నం అందాం. గుడ్డు కూడా తినొద్దు నువ్వు. పిల్లని తినొచ్చు కానీ తల్లిని తినొద్దు అట. చికెన్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ అర్ధగంట అవుతుంది. నేను 120కి పోయి 115కి పోయి 120కి వచ్చిన. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా వంట రూమ్లో ఉన్నారు. తినే టైం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఏమైంది? వా, ఎన్ని రోజులు అవుతున్నట్టు వండుకోకట్లా. ఓకే, సూపర్ ఉంది, కలిసింది. దింపేసాక తిందాం. ఉడికిందా? ఉడితే తిందాం. నాన్న వావ్, ఎవరు రెడీ చేసిరా నిన్ను? ఎందుకు రాట్లా? ఉత్తుతానేనా? ఇదేం ఎగ్ బాయిల్ అయ్యా? ఇది ఎవరికి అన్నక? అన్న ఫిక్స్ అయినా తినడానే? అన్న నీ ఎగ్ బాయిల్ మాడగొట్టిదారా? నీకన్నట నాన్నగారు తింటాడు. అది రివర్స్ చేసే ఉండదు. సరే అయితే పా రెడీ శిరీష, తిందాం. మనం తిందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దింపేసి తిందాం. వద్దే అన్నం కూడా తింటున్నావా నువ్వు? ఇది మరి ఘోరమన్నా. చికెన్ తినకపోతే మటన్ తినకపోతే మాత్రం కలిసిన నీకేమైంది? నీకు ఇప్పుడు అది వేసిన అనుకో, అందరం కలిసి తినేటప్పుడు మళ్ళీ ఇబ్బంది. నేను ముందే చేసిన అనుకో, మీరు తినేటప్పుడు నేను అన్నీ ఎత్తుకుంటాను. అంటే బుడ్డన్ కోసం తొందర తింటున్నావు, చికెన్ కోసం అయితే కాదుగా. చికెన్ కోసం తొందర తింటారా? అంటే మేము తింటాం కదా, అందుకే తొందర తింటా అనుకుంటున్నాను నేను. తీసుకురా పైగా చికెన్ తినేస్తే అయిపోతుంది. అయినట్టు